ఫస్ట్ టైం లైఫ్లో లిఫ్ట్ అడిగిన మనోడు అడగంగానే ఇచ్చేసాడు వస్తుంది కదా. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ టవర్. థ్యాంక్ యూ బాస్. సో మన స్టే కూడా మన పేరుతో కలిసిపోయింది. ఇట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని కోఇన్సిడెంట్గా జరుగుతూనే ఉంటాయి నాకు. అవి నాతో ఫ్రెండ్స్, నేను వాటితో ఫ్రెండ్స్ అయిపోతా. ఇప్పుడు కొన్ని సిగ్నేచర్లు చేయించుకోరు, మనం సస్తేగిస్తే వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టు. మన బోట్ కూడా వచ్చేసింది. ఇది మార్నింగ్ బ్యాచ్, ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు. సో ఈ ఐలాండ్ దగ్గర బ్లూ వాటర్ ఉంటాయి, వాటర్ క్లియర్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద చీపెస్ట్ ఫ్లైట్ టు హైదరాబాద్. గోవా ఫ్లైట్ అంతా కూడా ఖర్చు కాలేదు. సో ఇది ఎంత అంటే నమస్తే ఆల్, ఇదే మన వాహనం అన్నమాట. సో ప్రజెంట్ పటాన్చెరులో ఉన్న ఫస్ట్ మనమే ఎక్కేది బస్లో. సో లగ్జరీ అని రాసింది కానీ మోస్ట్లీ యా బాగానే ఉంది. సేమ్ ఇంతకుముందు ఎక్కిన ఇలాంటి బస్సెస్. సో ఇట్స్ గుడ్. ఏసీ వస్తుంది, సపరేట్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. సో అంతా బాగానే ఉంటుంది. కొంచెం కాస్ట్లీ పడ్డది, 2200 పడ్డది హైదరాబాద్ నుంచి మురుదేశ్వర్ వరకు. సో ఇవే అనమాట ఏసీ వెంట్స్. మనం అది ఓపెన్ చేసుకుంటే ఏసీ వస్తుంది. సో వీ కెన్ స్లీప్ వెల్. సో ఫ్రంట్ ఒకటి, అట్లా బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది అనమాట. సో అట్లా ఫస్ట్ మనమే ఎవరు లేరు ఇంకా బస్లో, మనదే ఫస్ట్ పికప్ ఫ్రమ్ పటాన్చెరు. సో అది సంగతి. కొంచెం స్లీప్ అయ్యాక ట్రై చేద్దాం, అట్లీస్ట్ కొంచెం రిలాక్స్ చేద్దాం. బికాజ్ చాలా సడన్ ట్రిప్ ఇది ప్లాన్ చేసింది. 1 అవర్లో ఏ బస్సు ఉంటే ఆ బస్సు చూసుకొని బుక్ చేసుకొని ఎక్కేసిన. సో పండుకొని మస్తు ట్రై చేసినా కానీ పాసిబుల్ కాలే. ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయింది, 9 అట్లా అవుతుంది టైం. సో ఏదో ఒకటి తినాలి కదా. సో ఆల్వేస్ ఫస్ట్ మీల్ ఇంటి నుంచి తెచ్చుకుంటేనే బెటర్. నేను అదే పని చేస్తా. సో ఇప్పుడు మీరు చూసే ఇంటి నుంచి తెచ్చుకున్న చపాతీలు ప్లస్ మామిడికాయ పచ్చడి. సో మనం కొంచెం తిని రిలాక్స్ అయినాక రెగ్యులర్గా బస్ ఆపినట్టే డిన్నర్కి ఒక దగ్గర ఆపుతారు ఎవరీ స్లీపర్ బస్ని. సో మనం 10కి అట్లా ఇక్కడ ఆపిండు. సో ఎవరైనా తినాలనుకుంటే అటు పోయి తినొచ్చు, కానీ నేను అవాయిడ్ చేస్తాను మ్యాక్స్ టైమ్స్. సో అట్లా. అండ్ స్నాక్స్ కోసం ఇది ఒకటి పట్టుకొచ్చిన. సో ఇది ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మిక్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అవి మిక్స్ ఉంటాయి. ఇది తీసుకొని వచ్చిన మధ్యలో ఆకలి వేసినప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ తినడానికి అనమాట. సో ఇట్లాంటివి కొంచెం మనం తీసుకుంటే మనకి బయట తినే ఖర్చులు తగ్గుతాయి, ప్లస్ హెల్దీ ఫుడ్ తింటాం. రిస్కులు తక్కువ ఉంటాయి. ఎక్కడనో తిని అది పడకపోతే మళ్ళీ మనం అన్హెల్దీ అయ్యో లేకపోతే స్టమక్ అప్సెట్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ట్రిప్ మొత్తం మనం కొంచెం ఆరామ్సే జర్నీ చేసినట్టు ఉంటుంది. హెల్దీగా ఉంటాం, యాక్టివ్ ఉంటాం. నాకు తినాలనిపించినప్పుడు తింటూ ఉంటాం. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, వెరీ సనీ డే. సో మురుదేశ్వర్ బస్ స్టాప్కి వచ్చేసినాం. రాగానే కొంచెం క్యాష్ అవసరం అని ఏటీఎం పక్కనే ఉంటే ఏటీఎంలోకి క్యాష్ తీసుకున్నా. అండ్ ఫస్ట్ కనబడ్డ పర్సన్కి ఫస్ట్ టైం లైఫ్లో లిఫ్ట్ అడిగిన మనోడు అడగంగానే ఇచ్చేసిండు. సో బస్ స్టాప్ నుంచి మన టెంపుల్ మనకి 3 కిలోమీటర్స్ ఉన్నది. ఎగ్జాక్ట్గా నేను స్టే చేయాల్సిన లొకేషన్ 3 కిలోమీటర్స్ ఉన్నది. సో మనోడు అదే రూట్లో పోతున్నాడంట, డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. సో మనం ఆన్ ది వేలో పోతుంటేనే మనకు గుండం వచ్చింది, అదే కోనేరు. సో టెంపుల్కి అపోజిట్లో ఉంటుంది కదా, ఏ టెంపుల్కైనా మోస్ట్లీ. సో నాకు తెలిసి ఈ సర్కిల్ దాటంగానే మనకు టెంపుల్ వచ్చేస్తుంది అనుకుంటా. అదిగో అల్లదిగో శ్రీ మురుదేశ్వర ఆలయము వస్తుంది కదా. అండ్ దిస్ ఈస్ ద వరల్డ్స్ టాలెస్ట్ టెంపుల్ టవర్. ప్రపంచంలోనే అతిపెద్ద గుడి గోపురం. సో అట్లా కొంచెం ట్రాఫిక్ అయిందనమాట. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ రూట్స్ ఉన్నట్టున్నాయి, మనం లెఫ్ట్కి పోవాలి. సో అదిగో మనకు రాగానే మహాదేవుడి దర్శనం అయిపోయింది. మస్తు బ్యూటిఫుల్ ఉంది కదా. అసలు సముద్రం పక్కన, అరేబియన్ సముద్రం పక్కన ఒడ్డు మీద
ఈ టెంపుల్ మస్తు కట్టిరు. చూడనీకైనా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సీరియస్గా. సో మనమైతే ఫస్ట్ మన రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి పోయి మిగతా పనులు చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ స్కూబా డైవింగ్ నేను ఆల్రెడీ బుక్ చేసిన కాబట్టి 3500 అయింది నాకు. ఇది స్కూబా స్పిరిట్ నేను చేసింది. ఫస్ట్ అక్కడికే పోతున్నాం. ఆ లొకేషన్ పక్కనే హోటల్ ఉంది, రైట్ సైడ్లో కనిపించేది అదే. ఇది మన హోటల్ ఇప్పుడు. థ్యాంక్ యూ బాస్. సో మన స్టే కూడా మన పేరుతో కలిసిపోయింది. అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్గా అన్ని కోఇన్సిడెంట్స్గా జరుగుతూనే ఉంటాయి నాకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్. సో నేను ఈ హోటల్ గురించి ఏం మాట్లాడలేదు, సీదా పోయినా 1500 చెప్తే 1000 రూపీస్కి బేరం అన్న ఒక్కడిని ఉన్నాను. సో అది పేమెంట్. నాన్ ఏసీ అయిపోయింది, స్నానం చేసిన, లెట్స్ గో అవుట్. ఆల్రెడీ చాలా వేడి ఉంది. సో టెంపుల్ కాడికి వచ్చిన మహాదేవుడిని బయట నుంచే చూసిన, ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, ఎండ కొడుతుంది. అండ్ మన స్కూబా డైవింగ్ స్కెడ్యూల్ 1 PM ఆల్రెడీ టైం 12 దాటిపోయింది. సో ఇట్స్ బెటర్ మనం స్కూబా డైవింగ్ చేసి వచ్చి మళ్ళీ టెంపుల్కి పోదాం. ప్రస్తుతానికి బ్యాక్ టు హోటల్. సో ఇట్లాగో హోటల్కే పోతున్నాం కదా, రోడ్ నుంచి ఎందుకు నడవడం అని ఈ బీచ్ రోడ్లో నుంచి నడుద్దామని ఇట్లా వస్తున్నా. సో చూసినట్టు ఉంటుంది, అట్లనే ఆస్వాదించినట్టు ఉంటుంది, కాబట్టి ఇట్లా పోదాం. కానీ సముద్రం దగ్గరనే టెంపుల్ మస్తు అనిపిస్తుంది కదా అసలు. జస్ట్ చూడండి, అరే ఏం బ్యూటిఫుల్ అనిపిస్తుంది చూడండి అది. అండ్ లెట్స్ జూమ్ అండ్ సీ. ఆహా, శివుడి విగ్రహం అక్కడ కూడా ఉంది, సేమ్ ఎన్టీ రామారావు లెక్క లేడు కదా. అండ్ మస్తు లొకేషన్లో ఉంది, సూపర్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది నిజంగా. ఐ మీన్ కొంచెం మనం వింటర్ అట్లా వస్తే మంచిగా ఉంటుంది, కొంచెం చల్లగా. ఇప్పుడు ఆబ్వియస్లీ సమ్మర్ కాబట్టి వేడిగా ఉంది. ఓఫో అక్కడ చూడండి, సర్వైవల్ గేమ్. సో ఏదో దొరికినట్టున్నాయి, కుక్కలు తింటున్నాయి, కాకులు కూడా అందుకే దానికోసం వచ్చినాయి. మేబీ చేప అయి ఉంటుంది, బయటకు వచ్చి చచ్చిపోయి ఉంటుంది మేబీ, అందుకే అవన్నీ అట్లున్నాయి. పైన చూస్తే గద్దెలు కూడా కనబడ్డాయి బాస్ నాకు. వావ్, జస్ట్ లుక్ ఎట్ దట్ ఈగిల్. దే ఆర్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ మ్యాన్ కదా. వా, అసలు మస్తు ఉంది అసలు. దాన్ని చూడండి, దాని రెక్కలు, ఆ కలర్. నాకు ఇట్లాంటివి అన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కటి సర్వైవల్ కోసం ఏమైనా చేయాలి, తప్పదు అనిపిస్తుంది కదా. సో అదంతా చూసేసి బ్యాక్ టు హోటల్ వచ్చిన. సో నా వెనకాల సముద్రం, అలా సముద్రం చూసి బ్యాక్ వస్తే మన డాగేష్ బాయ్లు మళ్ళీ కనిపించారు. నాకు ఎందుకో కుక్కలని చూస్తే అట్లా అవి నాతో ఫ్రెండ్స్, నేను వాటితో ఫ్రెండ్స్ అయిపోతా. సో మన స్కూబా డైవింగ్ ఆఫీస్కి వస్తే వాళ్ళు కొన్ని సిగ్నేచర్లు చేయించుకోరు, మనం సస్తే గిస్తే వాళ్ళకి ఏం సంబంధం లేదు అన్నట్టు. సో అవన్నీ సిగ్నేచర్లు పెట్టి చేసిన మనోడికి. అయితే మనం స్కూబా డైవింగ్లో షర్ట్స్, ప్యాంట్స్ వేసుకోవద్దంట, ఇట్లా టీషర్ట్ అండ్ ట్రాక్ ఏదైనా వేసుకోవాలంట. సో అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో తొందరగానే మన బోట్ కూడా వచ్చేసింది. ఇది మార్నింగ్ బ్యాచ్, ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు, మనం ఇప్పుడు పోతాం. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, 2 బ్యాచ్లు ఉంటాయి. మార్నింగ్ బ్యాచ్కి అయితే 10 o'clock రావాలి, ఆఫ్టర్నూన్ బ్యాచ్కి అయితే 1కి రావాలి. సో అందుకే మనం 1కి వచ్చినాం. మనకి బస్ డ్రాప్ చేసేసరికి 10 వరకు డ్రాప్ చేయదు కాబట్టి. సో అట్లా అనమాట. ఇంకా ప్యాకేజ్ గురించి మాట్లాడితే మీరు ఏ స్కూబా డైవింగ్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళొచ్చు, అట్లేం లేదు. ఇక్కడ చాలా ఉన్నాయి, మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే తెలుస్తాయి. సో నాకు ఇది బెటర్ డీల్ వచ్చింది. సో 3500 స్కూబా డైవింగ్ ప్లస్ 1 or 2 hours అక్కడనే ఉంటాము. ఉన్నంతసేపు మనకు వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇస్తారు. సో మనం కావాలంటే ఎంతసేపు అయినా ఈత కొట్టుకోవచ్చు మిగతా వాళ్ళందరిది అయిపోయే వరకు. అండ్ ఫ్రూట్స్ కూడా సర్వ్ చేస్తారు, అన్నీ ఉండే. సో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 3500, మిగతా 5000 కూడా ఉన్నాయి. సో నేను యూట్యూబర్ అని చెప్తే నాకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు అబ్బాయిలు. This is a breathing device known as regulator. You can bite your teeth here and cover the lip or shield like a treatment. A means open your mouth, he means bite your teeth here, who means cover your lip or shield. Opposite or shield.
Yeah. సో అట్లా మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి షిప్ స్టార్ట్ చేసారనమాట. సో ఆ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ అవసరం అనమాట స్కూబా డైవింగ్ చేస్తున్నాము అని అంటే. సో అందుకే బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లుండాలి, అండ్ సిగ్నల్స్ ఏమి ఇవ్వాలి, కింద వాటర్లో పోతే మాట్లాడలేం కదా, సో హ్యాండ్ సిగ్నల్స్ ఉంటాయి, అవి ఏమి ఇవ్వాలి అని అవన్నీ చూపించారు అనమాట. అది చూపించి స్టార్ట్ చేసాడు. మీకు వస్తే మీకు కూడా చూపిస్తారు, అండ్ మళ్ళీ స్కూబా డైవింగ్ చేసేటప్పుడు కూడా చెప్తాడు. సో డోంట్ వరీ. అండ్ మనకి ఇక్కడ నుంచి ఐలాండ్కి పోవడానికి ఒక 1.5 hour పడుతుందని చెప్పిండు. సో 1కి స్టార్ట్ అయినాం, ఎగ్జాక్ట్లీ రిటర్న్ వచ్చేసరికి 6:30 అవుతుందంట. సో 1.5 hour పోవడానికి, 1.5 hour రావడానికి, అక్కడ ఒక 2 hours అనుకుంటా. సో అట్లా అనమాట. అండ్ ఇంకేం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండంటే ఒక్క సైడ్ వెయిట్ వేయకండి అని చెప్పిండు, లేకపోతే షిప్ మునిగిపోతుంది అన్నాడు. సో ఆఫ్టర్ సమ్ టైం వచ్చేసినాం. మనకు ఆ ముందు కనిపించేది ఐలాండ్. సో మనం ఐలాండ్లోకి ఏం పోము, బట్ ఆ ఐలాండ్ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అది బ్లూ వాటర్ ఉంటుంది అనమాట. సో మన ఇండియా మెయిన్ ల్యాండ్లో అట్లా ఉండదు కదా, ఆ బ్లూ వాటర్ ఉండవు. సో ఈ ఐలాండ్ దగ్గర బ్లూ వాటర్ ఉంటాయి, వాటర్ క్లియర్ ఉంటాయి. సో మనం స్కూబా డైవింగ్ చేస్తే మనకి ఫిషెస్ కనిపిస్తాయి అన్నమాట. చాలా వాటర్ కింద క్లియర్గా ఉంటుంది. సో మనం చూడ్డానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది ఆ లొకేషన్. ఆల్మోస్ట్ ఒక 30 kilometers దూరం ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ నుంచి. ఓఫో, మన ఒక డైవర్ బ్లాక్ ప్యాంథర్ అయ్యి వచ్చిండుగా, స్ట్రేట్ ఫ్రమ్ వకాండా అనుకుంటా. వస్తుంది కదా, అసలు కాస్ట్యూమ్ వస్తుంటుంది అబ్బా. కొంచెం డస్కీ ఉన్నోళ్ళు, డస్కీ స్కిన్ వాళ్ళు వేసుకుంటే మస్తు అనిపిస్తుంది. సో ఇంకా అట్లా ఎప్పుడైనా సముద్రంలో మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తాయి ఐలాండ్స్, కానీ దూరం ఉంటాయి చాలా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అన్నమాట. మనకి ఇందాక పక్కనే ఉన్నట్టు అనిపించింది కదా, లేదు ఇంకంత దూరం ఉంది, పోతున్నాం ఆన్ ది వే. సో పోయినాక షిప్ అక్కడ ఆపేస్తారు, స్కూబా డైవింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది ఇండియాలో ది బెస్ట్ స్కూబా డైవింగ్ మెయిన్ ల్యాండ్ నుండి. ఇండియా మొత్తం ఐలాండ్స్లో కలుపుకుంటే ఫస్ట్ మనకి టాప్ 1 అయితే అండమాన్ నికోబార్, తర్వాత మనకు లక్షద్వీప్, ఆ తర్వాత నేత్రాని ఐలాండ్. కాకపోతే నేత్రాని ఐలాండ్ మెయిన్ ల్యాండ్కి చాలా దగ్గర అనమాట. మనం సపరేట్గా ఫ్లైట్ తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, చాలా చీప్లో అయిపోతుంది. మెయిన్ ల్యాండ్ ఆల్మోస్ట్ మెయిన్ ల్యాండ్లోనే ఉన్నట్టు ఇది. సో అట్లా కంపేర్ చేసుకుంటే ఇండియా మెయిన్ ల్యాండ్లో ది బెస్ట్ స్కూబా డైవింగ్ ఇక్కడనే అది. సో అది నేను రీసెర్చ్ చేస్తే తెలిసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన. మీరు ఇప్పుడు చూసారు కదా వీడియోలో, మనోడు యాంకర్ పడేసిండు వాటర్లోకి. ఇప్పుడు ఆ యాంకర్ ఆ వాటర్ల కింద దేనికో ఒకదానికి తగిలి అలా పట్టుకొని ఇట్లా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అప్పుడు షిప్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇట్లా ఆపుతారు షిప్స్ని, బోట్స్ని యాంకర్స్తో. చూసిరా మొత్తం వాటర్ ఎట్లా బ్లూ కలర్ ఉన్నాయో. సో ఇంత బ్లూ కలర్ వాటర్ మనకు మెయిన్ ల్యాండ్ నుంచి ఎక్కడ ఏ బీచెస్కి పోయినా ఇట్లా ఉండవు కదా. సో ఇలాంటి వాటర్ చాలా క్లియర్గా ఉంటాయి. కింద ఫిషెస్ ఉన్నా, కింద ల్యాండ్ అయినా, రాక్స్ అయినా మనం చాలా ఈజీగా చూడవచ్చు. సో అట్లా ఇందాక చెప్పినట్టు ఇది వేరే వాళ్ళదన్నమాట. సో స్కూబా డైవింగ్ కంపెనీస్ అన్నట్టు ఏజెన్సీస్లో అది వేరే ఏజెన్సీస్ వాళ్ళ బోట్, ఇది మన బోట్. సో అట్లా మీకు నచ్చింది మీరు కంపేర్ చేసుకొని ఆన్లైన్లో చూసుకొని మీకు నచ్చింది బుక్ చేసుకోవచ్చు. 1 day ముందు బుక్ చేసుకుంటే బెటర్. నేను ఆన్ ది వేలో బస్లో వస్తున్నప్పుడు ఆన్లైన్లో చెక్ చేసి వీళ్ళకి వాట్సాప్ మెసేజ్ చేసి 1000 rupees అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకున్నా. మిగతా అమౌంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన. సో మన డైవర్లు ఆల్రెడీ డైవ్ చేసేసారు. సో మెల్లగా వాళ్ళు సెటిల్ అయ్యి మనల్ని స్కూబా డైవింగ్కి తీసుకుపోతారు అట్లా అనమాట. సో చాలాసేపు చూసి ఇంకేంది ఆగేది అని చెప్పేసి జంప్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. Hey there,
what you're drinking. 2 shots, let's pour it up. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, like it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. అదిరిపోయింది కదా. బట్ మీకు ప్రాసెస్ అసలు చూపించలే కదా నేను అసలు ఎట్లా కిందికి వాటర్లో పోయినో. ఇందాక అడిగి వెళ్ళి జంప్ చేసి ఆ ట్రాన్సిషన్ కోసం అట్లా చేసినా కానీ యాక్చువల్గా ఇట్లా మనకు సిలిండర్స్ వేస్తారు, 2 ఆక్సిజన్ సిలిండర్స్. ఫేస్కి ఐస్కి మాస్క్ వేస్తారు, ప్లస్ మీరు చేతిలో చూస్తున్నట్టు మౌత్లో పెట్టుకునేది అదొకటి ఇస్తారు. సో అది మనం టీత్ మధ్యలో దాన్ని గ్రాబ్ చేసి బ్రీతింగ్ అనేది ఓన్లీ మౌత్ నుంచే తీసుకోవాలన్నమాట. ముందే అదంతా చెక్ చేసి మనల్ని వాటర్లో పడేస్తారు. ఎట్లా పడేస్తారో కూడా మీరు ఇప్పుడే చూస్తారు, చూడండి. Right hand side, right is right hand. Side of the 3, 2, 1, okay. షాక్ అయ్యారా? ఏం కాదు, మనకు అట్లా ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అతని లాగా ఒక్క పర్సన్కి ఒక డైవర్ ఎప్పుడు సపోర్టివ్గానే ఉంటాడు. మనకు పైనే కాదు, ఇప్పుడు ఈడ మొత్తం మనల్ని కూల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ ఇచ్చి కింద కూడా మనతో పాటే ఉంటాడు మన పైకి వచ్చే వరకు. Say bye, not hi. Say bye. సో అదనమాట మొత్తం స్కూబా డైవింగ్ ప్రయాణం. సో ఫిష్లు కూడా చూసిరా ఎట్లా కనిపిస్తున్నాయో, పైకే వస్తున్నాయి. అవి ఇంత క్లియర్గా ఉంటాయి అనమాట వాటర్ ఇక్కడ, అందుకే ఇక్కడ వచ్చి చేస్తారు. అందుకే ఇది బెస్ట్ అనమాట మెయిన్ ల్యాండ్కి. అండ్ ఇంకా చాలా వీడియోస్ క్యాప్చర్ చేయాల్సింది కానీ చేయలే, ఎందుకంటే ఫోన్ తీసుకొని పోలేదు కదా కిందికి. కానీ మస్తు ఉండే. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు గాగుల్స్ పెడతారు కదా వాటర్లో, మీరు దిగంగానే కింద మొత్తం కనిపించింది. లైక్ విఆర్ పెట్టుకొని చూస్తే ఎట్లా కనిపిస్తుందో అట్లా కింద మస్తు ఫిష్లు ఉన్నాయి, రాక్స్ అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుండే. సో అదంతా క్యాప్చర్ చేయలేదు, సో బట్ పక్కా ఎంజాయ్ చేస్తారు. అదంతా మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండొచ్చు కింద, మీ స్ట్రెంత్ ఇంకా అది. సో అదనమాట మొత్తానికైతే అయిపోయింది. సో రిటర్న్ ప్రయాణం కడదాం. ఈ ఫిష్ లెక్క అవి ఎందుకు వేస్తారు అంటే అవి తింటూనే వేస్తారు, కానీ తిన్నది అది కాదంట, బిస్కెట్స్ వేస్తే తినేయాలి. సో అట్లా స్టార్ట్ అయిపోయినాం రిటర్న్. ఆ బ్యాక్ కనిపించేది ల్యాండ్, మన బోటు మీద కూర్చున్న ఈ బ్యాచ్ డైవర్స్ అనుకుంటా. సో ఆల్మోస్ట్ సన్ కూడా ఆ రేంజ్లో ఉన్నాడు. ఐ గెస్ 5 అవుతుంది అనుకుంటా టైము, ఎందుకంటే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను తీసి టైం చూడలేను. సో అది అనమాట. బ్యూటిఫుల్ లొకేషన్, బ్యూటిఫుల్ ప్లేస్, పక్కా ఎంజాయ్ చేస్తారు. మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి. యూ వోంట్ రిగ్రెట్ ఇట్ ఫర్ షూర్. సో వచ్చేసినాం రిటర్న్. ఇంకా చీకటి కాలే, బట్ ఆల్మోస్ట్ సన్ డౌన్ అయిపోయింది. సో రూమ్కి పోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి పోదాం ఇప్పుడు. చలో రూమ్కి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి టోటల్గా చీకటి అయిపోయింది. అండ్ టెంపుల్ ఇంకా అద్భుతంగా చాలా అందంగా కనిపిస్తుంది, ఇంక్లూడింగ్ అవర్ మహాదేవ్. సో అట్లా ఈ గోపురం మీద లైట్స్ వస్తున్నాయి అనమాట. నాకు ఇది తెలియదు ఇంత బాగుంటుందని. సూపర్ ఉంది. అండ్ చెప్పిన అనుకుంటా ఆల్రెడీ, ఇది ఇండియాలో ద టాలెస్ట్ టెంపుల్ టవర్, అంటే గోపురం, ద టాలెస్ట్ వన్. మొత్తం ఆగమం అయిపోయింది నా ఫేస్, నాకు తెలుసు.
సక్సెస్ఫుల్గా మహాదేవుడి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. సో మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే మనం ఇట్లా పైకి పోవచ్చు అనమాట. మనకు ఆ విగ్రహం కనిపించింది కదా దూరం నుండి, సో మనం అది మొత్తం పైకి ఎక్కొచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఇది చాలా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది ఈ గోపురం. నా ఫోన్ ఆల్మోస్ట్ స్విచ్ ఆఫ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి వీడియో మొత్తం రాకపోవచ్చు. సో మనం ఇట్లా పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అనుకున్నట్టే నైట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గాయ్స్. పొద్దున మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడు మనం బస్ స్టాప్కి పోవాలి, బికాస్ అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి పోయేది. ఆడ నుంచి శివమొగ్గ అనే ఒక ప్లేస్కి పోవాలి. అక్కడ ఆ ఎయిర్పోర్ట్ నుంచి మనకి హైదరాబాద్కి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇది మనం నిన్న పొద్దున వచ్చేటప్పుడు కనిపించిన కోనేరు. సో నైట్ దర్శనం కలిగింది మనకి, అంటే నైట్ కాదు మార్నింగ్ చీకట్లో దర్శనం కలిగింది అనమాట. సో మార్నింగ్ 3 కిలోమీటర్ల వాకింగ్ అనమాట. 3 కిలోమీటర్స్ వాక్ నడుస్తుంది. చెమట అయిపోయినాను మొత్తం, మీరు చూడొచ్చు అంత దారుణమైన స్వెట్. సో ఫైనల్గా రీచ్ అయిపోయిన లొకేషన్కి బస్ స్టాప్కి ఛాయ్ తాగిన. సో ఫైనల్గా గంట తర్వాత ఒక బస్సు వచ్చింది. లోకల్లోకి అడిగితే నాకు తెలిసింది ఏంది అని అంటే, డైరెక్ట్గా శివమొగ్గకి ఏం బస్సులు లేవు, బెంగళూరుకి వెళ్ళే బస్సు ఆ రూట్లో పోతుందంట, ఆ బస్ డ్రాప్ చేస్తుందని చెప్పారు. సో నేను ఈ బస్సు ఎక్కిన, ఈ బస్సు ఒక ప్లేస్లో డ్రాప్ చేస్తుంది, అక్కడ నుంచి నాకు బెంగళూరు బస్సు దొరుకుతుంది యాజ్ పర్ లోకల్స్. సో మనం ఇప్పుడు పోవాల్సిన రూట్ ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ ఇక్కడున్నాం. ఈ లొకేషన్ నుంచి మనకి బస్ ఇంకోటి దొరికిందనమాట. సో ఆల్మోస్ట్ 6 hours జర్నీ. సీటు కూడా దొరకలేదు. మీ విత్ కన్నడిగాస్ ఇన్ కేఎస్ఆర్టీసీ నుంచున్న ప్రస్తుతానికి ఆల్రెడీ 1 గంట గడిచిపోయింది. మేబీ అదృష్టం ఉంటే ఈ 6 hours అందరు ఎంత ప్రశాంతంగా పడుకోరు చూడండి. ఏం చేస్తాం, తప్పదు మనకి. మనం ట్రావెలర్, టూరిస్ట్ కాదు. ట్రావెలర్ అంటే లోకల్స్తో ట్రావెల్ చేస్తాడు. యా దట్స్ మీ మ్యాన్. సో ఎట్టకేలకి చేరుకున్న శివమొగ్గకి. ఒక ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆ బస్లో ఒకళ్ళ హెల్ప్ వల్ల ర్యాపిడో బుక్ చేసుకుంటే బెటర్ అని తెలిసి ర్యాపిడో బుక్ చేసుకున్నా. నాకేమో ఈ అంకుల్ తగిలిండో, ఈయననేమో ఇంకా మెల్లగా పోతుండో. నాకు ఆల్రెడీ ఎయిర్లైన్ వాళ్ళు కాల్ చేసి, సార్ మీకు ఇంకా రాలేదు, మీకోసమే ఫ్లైట్ వెయిట్ చేస్తుంది అన్నారు. నేనన్నా ఇంకా అర్ధగంట టైం, సారీ ఇంకా 15 నిమిషాల టైం ఉంది కదా అని అంటే, సార్ అందరూ వచ్చారు సార్ మీరు తప్ప అని అన్నాడు. ఈ కాకకేమో నేను డ్రైవ్ చేస్తా బండి అన్న. బండి కాక అంటే నేను ఇయ్యలేను అని అంటాడు. మొత్తానికి దమ్దం చేసిండు. 40 మీద కూడా ఓడతలేడు. నాకు ఫ్లైట్ మిస్ అవుతుంది నాయన అని అన్నా కూడా లేదు నేను కనికరించాను అన్నట్టే చేసిండు. కానీ మొత్తానికి ఏదో రకంగా టైంకి ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ ఉన్నాం. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ యాక్చువల్గా. అండ్ దిస్ ఈజ్ ద లోవెస్ట్, నా చీపెస్ట్ ఫ్లైట్ టు హైదరాబాద్. నాకు తెలిసి ఇంకెక్కడి నుంచి ఇంత చీప్ ఫ్లైట్ దొరకదు. రేట్లు అవన్నీ ముందు చెప్తా, వీడియో చూడండి. ఇది ఎయిర్పోర్ట్, మీకు అర్థమవుతుంది కదా ఎయిర్పోర్ట్ ఎంత ఉందో. సింపుల్, చాలా చిన్న ఎయిర్పోర్ట్. డ్రాప్ చేసేసిండు. మొత్తానికి లోపలికి వచ్చిన, చెక్ ఇన్ అయిపోయింది. సో అది బస్సు కూడా ఎక్కేసినాం. అదే మన ఫ్లైట్. దిస్ ఈజ్ అవర్ ఫ్లైట్. దిస్ ఈజ్ ద చీపెస్ట్ ఫ్లైట్ ఐ ఎవర్ ఆన్ బోర్డెడ్. హైదరాబాద్కి తీసుకుపోతుంది. హైదరాబాద్కి తీసుకుపోయాక మాట్లాడదాం రేట్ల గురించి. బట్ ఫస్ట్ అసలు ఫ్లైట్ ఎట్లుందో చూద్దాం. అంటే తక్కువ రేట్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫెసిలిటీస్ అలాంటివి కూడా తక్కువనే ఉంటాయి కాబట్టి. సో విల్ లుక్ ఎట్ ద ఫ్లైట్ ఫస్ట్. బిల్లా సినిమాలో సీన్ లెక్క లేదు కదా, వస్తుంది కదా, రౌండ్గా తిప్పుతుండు ఫ్లైట్ చుట్టూ తిప్పుకొచ్చి ఇక్కడ ఆపుతుండు. ఆల్మోస్ట్ బిల్లా సినిమా సీన్ చూసినట్టు అనిపిస్తుంది. మేబీ జేమ్స్ బాండ్, అంతే కదా. సో ఇది చిన్న ఫ్లైట్. సో లోపల కూడా ఎట్లుంటుందో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. నాట్ ఓన్లీ ఫ్లైట్ డీటెయిల్స్, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. లైక్ నేను ఇలాంటివి ఎప్పుడు ఏ ట్రావెల్ వీడియోస్లో మాట్లాడలేదు, బట్ నేను చాలా నోటీస్ చేసిన ఒకటి, అండ్ దట్స్ వర్కింగ్. అండ్ అది మీతో షేర్ చేసుకుంటే మీకే చాలా యూస్ఫుల్ అని అనిపించి చేస్తామని డిసైడ్ అయినా. సో మన ప్రైస్కి తగ్గట్టే ఫ్లైట్ కూడా చాలా చిన్నగానే ఉంది, మీరు చూడొచ్చు, చిన్నగా ఉంది. సో మన ఫ్లైట్ స్టార్టెడ్.
సో ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మనం ఒకసారి ఎక్కువ ఫ్లైట్స్ ఎక్కేస్తూ ఉంటే ఒక్కసారి అబౌవ్ ద క్లౌడ్స్ అనే ఎక్స్పీరియన్స్ మనకు పోయిన తర్వాత ఫ్లైట్స్ చాలా బోరింగ్ ఉంటాయి అబ్బా. ఇవి అంత ఎంటర్టైనింగ్ ఉండవు. లైక్ ట్రైన్స్లో జర్నీ చేసినట్టు, లోకల్ బస్లో చేసినట్టు ఆ ఎంటర్టైన్మెంట్, ఆ లైవ్లీ అనేది నాకు ఫ్లైట్లో ఉన్నట్టు అనిపించదు. ఫ్లైట్ చాలా బోరింగ్ అనిపిస్తుంది. చిన్న సీట్లు ఇస్తారు, అందులోనే కూర్చోవాలి. వాష్రూమ్ వస్తే కూడా వాష్రూమ్ మొత్తం అంటుంటుంది అది. సో అది అన్నమాట నా ఒపీనియన్. ఫ్లైట్స్ ఆర్ బోరింగ్ ఇన్ మై ఒపీనియన్. యా, ఈ క్లౌడ్స్ ఇవన్నీ మీకు కావాలంటే మీరు చూడండి, ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ ఉంటాయి అబౌవ్ ద క్లౌడ్స్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఆల్రెడీ చూసేసిన అంటే యూ కెన్ స్కిప్ అ లిటిల్. Oh yeah, 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 oh yeah. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living, ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. Remember, you don't get it twice. The time of your life. మా పైలట్కి నేను ఫ్లైట్ బోర్ కొడుతుంది, బోరింగ్ ఉంది అన్నది వినిపించిందేమో. మనోడు జేమ్స్ బాండ్ లెక్కలు చేస్తున్నాడు. మీరు చూడండి ఏం చేసిండు. ఆల్మోస్ట్ క్రాష్ ల్యాండింగ్ అండ్ రన్నింగ్లో ఉన్న ఏరోప్లేన్కి సడన్ బ్రేక్లు వేస్తున్నాడు కాగా. ఏమైందో ఏమో మరి, జేమ్స్ బాండో మరి టామ్ క్రూజో. మొత్తానికి బ్రతికి బట్ట కట్టినాం. నూకలు ఇంకా బాకీ ఉన్నట్టునే అయితే. సో అయిపోయింది, ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. మన హైదరాబాద్, మన జాన్, మన ఎయిర్పోర్ట్. సో మీతో మాట్లాడాలి అని ప్లేస్ ఎక్కుతున్నా, అక్కడ దేవత కనిపించింది. Guys, I got to tell you this. I may look like a shit, but I got to tell you this. ప్రతిసారి ట్రిప్కి పోయినప్పుడల్లా ఐ అగైన్ అండ్ అగైన్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ బాడీ. ఎందుకంటే నేను సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినా, ఇప్పటివరకు అసలు పండుకోలే. ఇప్పుడు ఫ్లైట్ 1 hour ఉంటే ఒక 40 minutes అనుకున్నా అనుకుంటా. సో ఈరోజు మండే ఈవినింగ్. ఇప్పుడు సాటర్డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఇండియాస్ వెస్ట్ కోస్ట్ పోయి, ఆడ నుంచి నేత్రాని ఐలాండ్కి పోయి ఆడ స్కూబా డైవింగ్ చేసి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మురుదేశ్వర్ టెంపుల్కి పోయి, మళ్ళీ బ్యాక్ వచ్చి అగైన్ ఐ స్టార్టెడ్ శివమొగ్గ అనే ప్లేస్కి పోయి ఆడ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన. ఇప్పుడు సాటర్డే, సండే అండ్ మండే, ఇప్పుడు ఈవినింగ్. అస్సలు గివ్ అప్ ఇయ్యది బాడీ నా మీద. ఇట్ ఆల్వేస్ ఇట్ ప్రొడ్యూసెస్ దట్ ఎనర్జీ. అండ్ ఇట్స్ లైక్, అంటే ఎనర్జీ తగ్గిన ఎఫెక్ట్ ఇట్లా స్కిన్ మీద, కళ్ళ మీద చూపిస్తుంది. కానీ ఇట్ ఆల్వేస్ ప్రొడ్యూసెస్ దట్ ఎనర్జీ. ఇస్తూనే ఉంటుంది నాకు ఎనర్జీ నేను అడిగే వరకు. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ మై బాడీ లిజన్స్ టు మీ. దిస్ థింగ్ గ్రాడ్యువల్లీ హ్యాపెండ్ అండ్ ఐ థింక్ ఎవ్రీబడీ కెన్ డూ ఇట్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా అయింది. కేదార్నాథ్ పోయినప్పుడు 26 hours కంటిన్యూస్ ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్. అండ్ అంతకుముందు డైరెక్ట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ నుంచి అక్కడికి పోయి అదంతా, అది కూడా ఒక 48 hours అట్లా. 48 hours వితౌట్ స్లీప్, ఫుడ్ సగగా లేకుండా. ఐ వాజ్ హ్యాపీ బికాస్ ఒక పూట ఒకటే ఫుడ్ తిన్నా
అండ్ దట్స్ ఆల్. నథింగ్ ఎల్స్ హెవీలీ అండ్ మై బాడీ స్టిల్ ప్రొడ్యూసింగ్ ఎనర్జీ. అంటే ఇట్లా నాన్ స్టాప్ ఇస్తుంది కాదు, అది నాకు మాట వింటుంది అన్నట్టు. ఎనర్జీ నాకు ఇప్పుడు నీడ్ ఉంది కాబట్టి ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. నేను ఇంటికి పోయి వండుకుంటా కదా, ప్రశాంతంగా వండుకుంటా, అప్పుడు వండుకొని ఇస్తుంది. ట్రై టు అండర్స్టాండ్ యువర్ బాడీ, ట్రై టు కమ్యూనికేట్ విత్ యువర్ బాడీ. ఎవ్రీ మైండ్ సెట్ ఎట్లా యూనిక్, ఎవ్రీ పర్సన్స్ బాడీ ఆల్సో యూనిక్. అండ్ యూ కెన్ డూ ఇన్సేన్ థింగ్స్ లైక్ ఐ డూ మ్యాన్. సో యా, మనం ఫ్లైట్ టికెట్ మాట్లాడుకుంటే ఫ్లైట్ టికెట్ యాక్చువల్ కాస్ట్ అయితే 2900 చేంజ్. కార్డ్స్ ఆఫర్స్ పెట్టుకుంటే 2400కి వచ్చింది. సో మనము విండో సీట్ ఇంకా కన్వీనియన్స్ ఫీజు యాడ్ చేసుకుంటే అట్ ది ఎండ్ అరౌండ్ 3000 అవుతుంది. సో మీరు చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, బట్ అరౌండ్ 3000 అవుతుంది. నాకు తెలిసి దిస్ ఈజ్ ద చీపెస్ట్ ఫ్లైట్ హైదరాబాద్కి. ఇంకెక్కడి నుంచి కూడా ఇంత తక్కువలో అయితే ఫ్లైట్ లేదు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మీరు రెగ్యులర్ చూసే వీడియోల కంటే నా వీడియోస్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. యా, అండ్ చెప్పడం మర్చిపోయినా, మీరు కావాలంటే రిటర్న్ బస్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైట్ అవసరం లేదు అనుకుంటే సేమ్ లొకేషన్ నుంచి మనకి రిటర్న్ హైదరాబాద్కి కూడా బస్ దొరికేస్తుంది. సేమ్ మనం హైదరాబాద్ నుంచి మురుదేశ్వర్ ఎలాగ వచ్చినామో, మురుదేశ్వర్ నుంచి హైదరాబాద్కి కూడా బస్ సేమ్ డే నైట్ దొరికేస్తుంది. ముందు బుక్ చేసుకొని పెట్టుకోవడం బెటర్.